जय हो। ఆమె భారతీయ సంస్కృతి మెచ్చిన ఫ్రెంచ్ వనిత ఇరిస్ స్ట్రిల్. ఆయన మన దేశ ఫ్యాషన్ డిజైనర్ బిస్వదీప్ మొయిత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ కళను, వృత్తిని సామాజిక శ్రేయస్సుకు వెచ్చించారు. ఢిల్లీలో సిలైవాలీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. మన దేశంలో ఆఫ్ఘన్ శరణార్థ కుటుంబాల జీవన రేఖను మార్చారు. బొమ్మల తయారీలో భాగస్వాములను చేసి మహిళలకు సాధికారత కల్పించారు. రాజధాని ఢిల్లీ, మాలవీయ నగర్. ఇది సిలైవాలీ స్వచ్ఛంద సంస్థ కార్యక్షేత్రం, మానవతా కేంద్రం. దుస్తుల తయారీలో మిగిలే వ్యర్థాలతో అనర్థం లేకుండా ఉభయతారక పరిష్కారంతో ముందుకొచ్చిన సిలైవాలీ ఓ చలువ పందిరి. చావుకి బతుక్కి మధ్య నలిగిన ఆఫ్ఘన్ శరణార్థులకు ఈ చలువ పందిరిలో కొలువు దొరికింది. ఈ నిరుపేదల ఆకలి మంటలు, తీరని వెతలు సామాజికవేత్తలు ఇరిస్ స్ట్రిల్, బిస్వదీప్ దంపతులను కలచివేశాయి. ఈ నేపథ్య ఫలితంగా 2018లో వీరు సిలైవాలీ సంస్థ వ్యవస్థాపకులయ్యారు. కుట్టుతో వ్యర్థాల పనిపట్టు, స్వేచ్ఛ కోసం కుట్టును చేపట్టు అనే ఆశయాలతో సిలైవాలీ సంస్థ పయనం ఆరంభమైంది. కాలుష్యానికి కారణమవుతున్న 11 మెట్రిక్ టన్నుల వస్త్ర వ్యర్థాలను భద్రపరిచి గృహాలంకరణ వస్తువుల తయారీని చేపట్టింది. My name is Biswadeep Moitra, and with my wife Iris Strill, we run Silaiwali, which is a social... నా పేరు బిశ్వదీప్. నా సతీమణి ఐరిస్ స్ట్రీల్ సహకారంతో సిలైవాలిని నిర్వహిస్తున్నాను. ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సామాజిక సంస్థ. మేము 2 మార్గదర్శక సూత్రాలతో పనిచేస్తున్నాం. ఒకటి సంఘీభావం, అంటే నిరుపేద మహిళా హస్త కళాకారులతో కలిసి పనిచేస్తాం. వస్త్ర వ్యర్థాలు, దర్జీలు పారవేసేవి, చివరి ముక్కలు, పనికిరావని పారవేసిన వ్యర్థాలను మా సంస్థ సిలైవాలి సేకరిస్తుంది. వీటితో అందమైన బొమ్మలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తుంది. స్క్రాప్స్, end pieces, reject fabric. So Silaiwali collects that and makes these beautiful Silaiwali dolls and other decor. ఇక్కడ ఈ ఉత్పత్తులన్నీ పర్యావరణ హితమైనవి, స్థిర ఆదాయాన్నిచ్చేవి. వాణిజ్య సూత్రాలు పాటిస్తూ ఆదాయం గడిస్తూ పేద మధ్యతరగతి కళాకారులు సంఘటితమవుతారు, జీవనాన్ని మెరుగుపరుచుకుంటారు. తమ మాతృభూమి నుంచి పుట్టింటి వారసత్వ కళగా తెచ్చుకున్న చేతి కుట్టు, ఎంబ్రాయిడరీ పనితో సొగసైన బొమ్మలు తయారు చేస్తున్నారు. సిలైవాలిలో ప్రతి బొమ్మకు ఒక కథ ఉంది. ప్రతి ఒక్క బొమ్మకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ బొమ్మలు చేతితో కుట్టిన దుస్తులే ధరించి కనపడతాయి. వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా చర్మం రంగుకు అనువైన కాటన్ వస్త్రంతో రూపుదిద్దుకున్నాయి. My name is Iris. I'm the co-founder of Silaiwali, and we started this social enterprise. నా పేరు ఇరిస్, సిలైవాలీ సహ వ్యవస్థాపకురాలిని. మేము ఈ సామాజిక సంస్థను 2018లో ప్రారంభించాం. ఫ్యాషన్ పరిశ్రమ వ్యర్థాలను పునర్వినియోగం, ఆఫ్ఘన్ శరణార్థులతో కలిసి పనిచేయటం మా ఆలోచన, మా ఆశయం. ఎంబ్రాయిడరీలో వారికి తెలిసిన పరిజ్ఞానం, నైపుణ్యాలతో బొమ్మలు, వస్తువులు, కొన్ని ఉత్పత్తుల తయారీ మా లక్ష్యం. Crochet, stitching, and make some product, small product with the waste. సిలైవాలి అంటే అసలు సిసలు అర్థం మనం చేసే పని. ఈ సామాజిక సంస్థ విముఖ వ్యూహంతో పనిచేస్తుంది. తయారైన ప్రతి వస్తువు, బొమ్మ మన దేశానికి వచ్చిన ఆఫ్ఘనీ శరణార్థ మహిళలు తమ చేతితో నాజూగ్గా రూపుదిద్దినవే. ప్రస్తుతం సిలైవాలి సంస్థ 300 మహిళా శరణార్థులకు న్యాయమైన వేతనంతో స్థిరాదాయం సమకూర్చింది. వారి ఇంటికి సమీపంలోనే సౌఖ్యంగా పనిచేసే కేంద్రాలను ఏర్పాటు చేసింది. చక్కని వాతావరణంతో తీర్చిదిద్దింది. బాలకార్మిక వ్యతిరేక వైఖరికి అనువుగా ఒక్క బాలకార్మికుడి సేవలు ఇక్కడ వినియోగించుకోవటం లేదు. Silaiwali and many such organizations like Silaiwali is a testimony to the fact that India is a land of peace. మన దేశం శాంతి, సుహృద్భావాలు వెల్లివిరిసే నేల. సిలైవాలి లాంటి సంస్థలు ఇక్కడ పనిచేయడమే ఇందుకు నిదర్శనం. ఎందరెందరో ఆశ్రయం కోరి భారత్కు వచ్చారు. స్థానికుల ప్రేమ, ఆతిథ్యం పొంది వెళ్లారు. మన దేశంలో ఉన్న ఆఫ్ఘన్లు
కొంతకాలం ఇక్కడ గడిపిన తర్వాత శరణార్థులను అనుమతించే కెనడా, ఆస్ట్రేలియా వెళ్లి పునరావాసం పొందుతారు. 6-7 years, most of them migrate to the countries like Canada and Australia that accepts refugees and resettles them. విభిన్న వస్తు ఉత్పత్తులను అందిస్తున్న సిలై వాలీ వినూత్న విధానం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో సామాజిక అంకుర వ్యవస్థాపనలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సమకాలీన హస్తకళా నైపుణ్యం రూపకల్పనలోనే భారత్ విజయం ఉంది. ఇరిస్, బిస్వదీప్ చొరవ, క్లో, ఉల్లా జాన్సన్ లాంటి ప్రపంచ బ్రాండ్స్ తో సిలై వాలీ సహకార బంధానికి దారితీసింది. My wife and me started this organization in 2018. ఈ రెండు దార్శనిక విధానాల అనుసరణ కోసమే 2018లో ఈ సంస్థను ఆరంభించేందుకు నా జీవిత భాగస్వామి నాకు సహాయపడింది. ఇప్పటికీ 5-6 ఏళ్లు అవుతుంది. ఈ హస్తకళా నైపుణ్యం, ఉత్పత్తుల వెనుక ఉన్న కథ, మేమెలా తయారు చేస్తామో తెలిసి ప్రపంచమంతా మా ఉత్పత్తులను ప్రేమగా స్వాగతించింది. యూరప్, జపాన్, అమెరికా, కొరియాలలో మా వస్తువులు లభ్యమయ్యే కేంద్రాలున్నాయి. మన దేశంలో కూడా పెద్ద నగరాల్లో సిలై వాలీ ఉత్పత్తులను విక్రయించే దుకాణాలున్నాయి. Big cities in India sell Silai Wali products. ఒకనాడు ఆకలితో అలమటించి సంఘర్షణకు గురై సంక్షోభంలో పయనించిన ఆఫ్ఘన్ శరణార్థులు ఆత్మవిశ్వాసంతో, కళా నైపుణ్యంతో విజేతలయ్యారు. వీరిని విజయతీరం చేర్చిన ఇరిస్ట్, బిస్వదీప్ నిజమైన విజేతలు. హజరా తెగ మహిళలకు ఎంబ్రాయిడరీ కళ సుసంపన్నమైన పుట్టింటి వారసత్వం. ఇవాళ వీరు చేస్తున్న కళాఖండాలు దేశ విదేశాల్లో 100 విక్రయ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయి. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ వేదికల్లో ఉన్నాయి. పేపర్ బోట్, వాయు, జైపూర్ మోడర్న్ విక్రయ కేంద్రాల్లో కొలువుతీరాయి.